శంకరన్న గెలుపు నిరుద్యోగుల భవితకు మలుపు. ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కస్బా శంకర్రావు గారిని గెలిపించాలని కోరుతున్నాం. అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ ట్రంప్ భారత్, బంగ్లాదేశ్ తో సహా పలు దేశాలకు భారీ షాక్ ఇచ్చారు. భారత్ లో ఓటర్ శాతం పెంపుదలకు ఇప్పటి వరకు అందజేస్తున్న $21 మిలియన్ సాయాన్ని నిలిపివేశారు. ప్రపంచ బిలియనియర్ ఎలాన్ మస్క్ సారథ్యంలోని ప్రభుత్వ సామర్థ్య విభాగం తాజాగా ఈ ప్రకటన చేసింది. ట్రంప్ క్రితం నెల డోస్కు సారథిగా మస్క్ను ఎంపిక చేశారు. పాలన మెరుగుదల, వృధా ఖర్చుల కట్టడి బాధ్యత చేపట్టిన డోస్ ఎక్స్ పోస్ట్లో ఈ కోతలు ప్రకటించింది. అదేవిధంగా బంగ్లాదేశ్ను రాజకీయంగా బలోపేతం చేసే లక్ష్యంతో అమెరికా కేటాయిస్తున్న $29 మిలియన్ సహాయాన్ని కూడా డోస్ నిలిపివేసింది. అంతర్జాతీయ సాయంలో విస్తృతంగా విధిస్తున్న కోతల్లో భాగంగానే డోజ్ ఈ నిర్ణయం తీసుకున్నది. భారత్, బంగ్లాదేశ్లో ఎన్నికల ప్రక్రియ, రాజకీయ స్థిరత్వాన్ని మెరుగుపరిచే ఉద్దేశంతో అమెరికా ఇప్పటి వరకు ఈ గ్రాంట్ అందజేస్తోంది. అలాగే రొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమైన కొన్ని రోజులకే అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. స్పేస్ ఎక్స్ సీఈఓ మస్క్ కూడా ఇటీవల తన 3 పిల్లలతో సహా తన కుటుంబంతో కలిసి మోడీతో భేటీ అయ్యారు. అంతరిక్షం, మొబిలిటీ, టెక్నాలజీ, ఇంధన శక్తి రంగాలలో అవకాశాలపై ఉభయులు చర్చించుకున్నారు. భారత్, యుఎస్లలో సుపరిపాలనకు కృషిపై వారు పత్రాలు మార్చుకున్నారు. కాగా బడ్జెట్లో కోతలు లేకపోతే అమెరికా దివాలా తీస్తుందని మస్క్ ఇటీవల పలుమార్లు నొక్కి చెప్పారు. ఇప్పుడు బడ్జెట్లో కోత విధించడం ద్వారా భారత్, బంగ్లాదేశ్లకు అందజేస్తున్న సాయాన్ని నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. అమెరికా తాజా నిర్ణయంతో మరికొన్ని దేశాలకు సాయం నిలిచిపోనున్నది. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.